హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది 100 మందికి రీచ్ అవుతుంది. సో మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేసే ఫర్దర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఏమవుతుందంటే అలా స్వైప్ చేసేసి లీన్ వచ్చేసి బ్యాంక్కి తీసుకొని వెళ్తాడు. ఇంకా బోంజో అండ్ బాలు మాట్లాడుకుంటుంటారు. ఇంకో హీరో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇంకా అక్కడ అదే టయానికి వచ్చేసి దాన్ని తీసుకొని వస్తాడు. పుణ్య వాళ్ళ అసిస్టెంట్ తీసుకొని తనకు వస్తాడు. సరే ఇక్కడ నేను ఒక అతని గుర్తుపట్టాలి అనేసి అంటుంటే ఇక తన హుయా గుర్తుపడతాడు. ఎవరు అబ్బాయి తను అంటే తను వాళ్ళ ఇంట్లో పనిచేసిన తను అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే అనేసి ఇంకా తన వర్క్ చేసుకుంటూ వంట చేస్తూ ఉంటుంది. తను ఎక్కడికి పంపించకుండా ఇంకా తను అక్కడే పెడుతూ ఉంటే ఇంకా తను ఒక డిష్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో బాస్ నేను తీసుకొని వచ్చాను అంటే సరే సరేలే బ్యాంకెట్లో పెట్టు, తను వస్తారు, తను తొందరపడద్దులే అనేసి తను చెప్తూ ఉంటాడు. సో తొందరపడద్దు అని చెప్పేసరికి సరే బాస్ అనేసి తన బ్యాంకెట్కి తీసుకొని వెళ్తాడు. ఏమైంది, బాస్ వచ్చారా అంటే వచ్చారు, కానీ తన రికగ్నైజ్ చేశాడు తనని. ఇంకా మిస్ బ్యాంక్ గురించి మనం చెప్పలేదు, తన దగ్గర మెన్షన్ చేయలేదు, నువ్వు పిలిచావని చెప్పాను తనకి అని చెప్తే అవునా సరే సరేలే అనేసి ఇంకా తను చెప్తాడు. సరే మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పేసి వెళ్తాడు. తను కూడా ప్రిపేర్ చేసేది అంతా తను గుర్తు చేసుకుంటుంటాడు. పాస్ట్లో తనతో ఉన్న మెమరీస్ని తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అనేసి తను తీసుకొని వచ్చేసి ఇంకా తన దగ్గరకు వచ్చేసి తను అదే వంట చేసేటప్పుడు కట్టుకుంటారు కదా, అది కట్టుకుంటుంటే ఇంకా అందరూ చూస్తుంటారు. సో అందరూ వచ్చేసి చూస్తున్నారు, కొద్దిగా బిహేవ్ చేయి మంచిగా అంటుంటే సరే కానీ పద నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, లీవ్ వచ్చేసి బయట వెయిట్ చేస్తున్నారు, మనం వెళ్ళి చూస్తాం, నువ్వు పారిపోవాలనుకుంటున్నావా అనేసి తను అడుగుతూ ఉంటే ఇంకా నేను ఎందుకు పారిపోతాను అనేసి ఇంకా నీకేదో ఆల్ట్రా మోటివేట్స్ ఉన్నాయి అనేసి తను చెప్తాడు. ఇంకా తను వచ్చేసి చూసావా అతని కోసం వెయిట్ చేస్తున్నాడు, చూడు చూడు అతను ఇప్పుడు నీ స్వరూపు తెలుస్తుంది, ఇప్పటికైనా నువ్వు ఒప్పుకో, లేకపోతే నువ్వు ఎస్టేట్లో ఉన్నావు కదా, నువ్వే కదా భూమిని చంపింది. సో ఆ టైంలో తను అక్కడ ఉన్నాడు, కావాలంటే వచ్చి చూడు, సరిపోదాం బయటికి అనేసి తన్ని బలవంతంగా లాక్కొని పోతారు అందరికి తెలియాలనేసి. ఇంకా తను వచ్చేసి చిండా వచ్చేసి ఇంకా బొంజు దుడ్డు అని పిలుస్తూ ఉంటుంది. నువ్వు చాలా బాగున్నావు అక్క అనేసి అంటూ ఉంటారు. సో తను ఎందుకు తీసుకొని వచ్చా నాకేం అర్థం కావట్లేదు అంటుంటే ఇంకా తను తీసుకొని వచ్చానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది అనేసి వాళ్ళన్న బాలుగులో చెప్తూ ఉంటాడు. సౌనా సరేలే అనుకునేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. సరే అనేసి తను కూర్చొని పెట్టుంటే చూడు అక్కడ ఎక్సైట్మెంట్గా లేదా, నువ్వు పొలాలను చంపినప్పుడు తను అక్కడే ఉన్నాడు. సో తను చూశాడు, చూడు 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 అనేసి తను గొంతు పట్టుకొని అలా చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఉట్టుకో తను పంపించేస్తాను, లేకపోతే తను అందరి ముందు నీ గురించి రిపీల్ చేస్తాడు అనేసి చెప్తుంటాడు. ఏదైనా మాట్లాడు, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు అంటే నా రూమ్లో నా బాక్స్ నా డ్రావర్లో నీకు ఒక గిఫ్ట్ పెట్టినాను, సో నేను చనిపోతాను, నీకు ఒక గిఫ్ట్ పెట్టినాను అక్కడ ఉంది వెళ్ళి చూడు అనేసి అంటుంటే సరే నేను వెళ్ళి చూస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉందని చెప్పేసి అని చెప్తుంటే ఇంకా అక్కడ లీవ్ ఉంటాడు. సో లీవ్ కూడా తను చూసి తను ఆ రోజు గుర్తుపట్టింటాడు, ఈ అమ్మాయి అమ్మాయి అనేసి. ఇంకా తను వెళ్ళేసి ఆ డ్రావర్లో వెతుకుతుంటే తన ఫిల్టర్ ఫ్లేవర్ అప్పుడు ఇచ్చింది అక్కడే అలాగే ఉంటుంది. సో తను మర్చిపోలేదు అనేసి తనకు అర్థమవుతుంది. తను ఎక్స్పోజ్ అవుతుంది ఏమో అనేసి అనుకుంటుంటే అది లోపల తన నీళ్ళల్లో పడిపోతుంది. నీళ్ళల్లో పడిపోయి హెల్ప్ 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 అని అరుస్తూ ఉంటే తన లోపల పుణ్య వెళ్ళేసి ఇంకా చూసుని కాపాడుతారు. ఎవరికి కనిపించకుండా చూస్తుంటారు. ఇంకా లీన్ తీసుకొని వెళ్ళిపో అంటే సరే అనేసి లీన్ తీసుకొని వెళ్తాడు. ఇంకా తన నీళ్ళలోంచి తీసుకొని అలాగే వెళ్ళేస్తాడు. ఇంకా తీసుకొని వెళ్తాడు. ఇంకా వాళ్ళ వదిలిని తీసుకుని వెళ్ళి పెడితే ఇంకా వాళ్ళ అన్న బాలు వచ్చేసి సరే సరేలే కానీ రెస్ట్ తీసుకుంటుంటే ఇంకా తను వెళ్ళేసి మాట్లాడుతూ ఉంటుంది. తనకి అలా ఫోన్ వస్తుంది, నేను చూసుకుంటానులే అన్నట్టు. తను అంటే తనకి చేతి మీద ఒక గాయమై ఉంటుంది. సో డాక్టర్ ఎవరన్నా ఉంటే ఇలా పంపించు అనేసి అంటుంటే అంతలోపు తను వెళ్ళేసి ఇప్పుడే బయటకు వచ్చి అప్పుడే పారిపోవాలనుకుంటున్నావా, సో మళ్ళీ ఎక్స్పోజ్ చేసేస్తాను నిన్ను, ఇలాగా రన్ చేసావంటే అలా కాదు, నీ చేతికి గాయమైంది కదా, సో అందుకని నేను డాక్టర్ని పిలిపిస్తున్నాను అంటే అంత అవసరం లేదమ్మా, నీకు ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటే అసలు ఏం జరిగిందంటే ఏమో అయింది, హీరోస్ వాళ్ళని టార్చర్ పెట్టారు, ఇప్పుడు అది అంత అవసరం కాదు అనేసి అంటుంటే అంటే పుణ్యాన్ని కావాలని చేయలేదు, ఇలా అవుతుందని నేను అనుకోలేదు, పాస్ట్లో నువ్వు వల్ల పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ నా వల్ల నువ్వు బాధపడతావని నేను అనుకోలేదు, నేను ఎప్పుడు నేను హర్ట్ చేయాలనుకోలేదు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా సరే సరే అనేసి ఇంకా తను వచ్చేసి ఇది చేస్తాడు. తను అసలు కప్పు ఉంటాడు, నిజం చెప్పు నీకు నాకు ఏం సంబంధం లేదా,
అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటే ఇంక తను వచ్చేసి సైలెంట్ గా ఉంటూ ఉంటుంది. ఏం మాట్లాడదు. సరే సరే గాని ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో, నిజంగానే నా మనసులో గిల్టీ ఫీల్ అవుతుంటే ఇంకోసారి ఈ టాపిక్ తీసుకొని రావద్దు నువ్వు నాకు అనేసి చెప్తుంటే ఇంకా తను ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. ఇంకా కుయ్య వచ్చేసి తను వచ్చేసి చెప్తాడు, సో నీకు ఇంకా టైం ఉంది, ఆ జెండర్ ఫ్లవర్ నీ దగ్గరకి ఎట్లా వచ్చింది అంటే నువ్వు పోగొట్టుకున్నావు, నేను కనిపెట్టా అంటే నేనేం పోగొట్టుకోలేదు, అది ఆ ట్రైన్లో అలా పడిపోయింది అనేసి తను చెప్తాడు. సో నీకు అన్ని గుర్తున్నాయన్నమాట అంటే అవును నాకు గుర్తున్నాయి అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సరే సరే, నన్ను 3 సంవత్సరాలు జైల్లో పెట్టారు, అది మర్చిపోవాలంటే నా వల్ల కాదు, కాబట్టి నేను మర్చిపోలేను సరేనా అంటే సారీ అలా జరుగుతుందని నేను అనుకోలేదు అనేసి తను చెప్పింటారు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే ఇప్పుడైనా నిజం చెప్పు చంపేస్తాను అంటే సరే చంపే చూస్తాము, చెయ్యి నన్ను మాటలంతా చెప్పదు, నీకు అంత తమ్ముంటే చంపే అనేసి తను ఇంకా కత్తెత్తుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. సో ఏంటి నువ్వు నిజంగా చంపాలనుకుంటావు, నేను చంపలేను అనుకుంటున్నాను అంటే నువ్వు చాలా సాఫ్ట్ హార్టెడ్, నువ్వు ఏంటో నాకు తెలుసు, అందుకే కొన్ని టైంలో నువ్వు లాస్ అయిపోతావు, నువ్వు లూస్ అయిపోతావు కాబట్టి అనేసి చెప్తే ఇంకా తన కోపం వచ్చేసి తీసేస్తాడు, తను చంపలేడు. సరే అనేసి ఇంకా ఏమైంది, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావులే కానీ ఇలా మ్యానిపులేట్ చేయడం ఇవంతా మానుకో, చెయ్యదు సరేనా, దీన్ని ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ప్రియా వాళ్ళు ఎప్పుడైనా పిలవచ్చు, ఇంకా డేంజర్ నీ దగ్గరే ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నేర్చుకో అనేసి తను చెప్తుంటాడు. ఇంకా సరే అనేసి ఏం చేయాలి అంటే అసలు తను వెళ్ళేసి చెప్తాడు ఇంకా వాళ్ళ సిస్టర్కి తను ఇలా వచ్చాడు, లీవ్ వచ్చాడు, సో లీవ్ వచ్చానంటే అవునా ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే ఏమో నాకు తెలియదు అనేసి తను చెప్పుంటే నువ్వేమనుకుంటున్నావు, తను ఇంకా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు, ఇప్పుడే నీ ముందర చనిపోయాను అనుకో, అప్పుడు ఏం చేస్తావంటే నీ ప్రాణం ఇంకా నా చేతుల్లోనే ఉంది, నీకు తెలుసా మీ అమ్మ నా చేతుల్లో ఉంది, మీ అమ్మ హ్యాపీగా ఉండాలి ప్రాణంతో ఉండాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అనేసి అనుకుంటే సరే అనేసి తను లీవ్ వచ్చేసి ఇంకా అమ్మ పరిగెత్తా వస్తుంది. ఇంకా హుయా మింగ్సిన్ వచ్చేసి ఇంకా వచ్చేసి నేను వెళ్ళిపోవాలి, మా ఫ్యామిలీకి ప్రాబ్లంగా ఉంది, నేను వెళ్ళిపోవాలా అంటుంటే సరే సరే అనేసి తను పంపించేస్తుంటే ఇంకా లోపల ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేసి మీ హుయా వస్తుంది. సో స్టాపింగ్ మీ నన్ను ఆపుతారండి, మీ బాస్ పేయాన్స్ నా ఎంత ధైర్యం మీకుందా, మీరు బ్రతకాలనుకుంటున్నాను లేదా అంటే ఏంటి ఏమైంది ఎందుకు వచ్చావంటే ఆ రోజు మీ నాన్న చనిపోయినప్పుడు నేను ఒక అమ్మాయిని చూసాను, అమ్మాయిని సస్పెక్ట్ చేయమని తీసుకొని వచ్చారంటే అవునా సరే నువ్వు ఇప్పుడు అమ్మాయిని చూసాను మళ్ళీ గుర్తుపట్టావా అంటే అవును గుర్తుపడతానంటే సరే సరే పోదాం పద అనేసి ఒక ప్లేస్ తీసుకుని వెళ్తుంది. అంటే మురాన్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింటారు, ప్రేయర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ప్రేయర్ చేద్దామనేసి వెళ్ళింటి. ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా వెళ్ళేసి బాధపడుతూ ఉంటారు. సో తన కొడుకుని సరిగ్గా చూడదు, ఇంకా తన గురించి అంతా చెప్తుంటే ఇంకా టైంకి మీ సూర్య అక్కడికి వస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే రమ్మన్నాడు అంటే సరే వెళ్ళి చూడు అని సస్పెన్స్ గా ఉందేమో, ఎవరైనా ఉంటే చెప్పు అంటే అది కాదు ఇప్పుడు కాదులే మిస్ అని ఉంటే సరే అనేసి ఇప్పుడు కాదు అంటే నేను చెప్పింది నువ్వు చేయి, వన్స్ నువ్వు కానీ చేసావు అనుకో నేను హ్యాపీగా ఉంటాను లోపల తీసుకొని వెళ్తుంటే ఇంకా లోపల తను వస్తుంది. సో ఏంటి ఇక్కడ ఎవరు పిలవకుండా వచ్చావు అంటే క్షమించండి అంటే నేను ఇక్కడికి ఒక పుణ్య వచ్చేసి ఏదో అబ్జర్వ్ చేశారంట, ఇక్కడికి రావాల్సి వచ్చింది, నేను పని కోసం వచ్చాను, మీ ఆయన చంపేసిన అతన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు, పోదలిని చంపేశారు, సో తను ఇక్కడికి వచ్చి రాయల్టీ చూడడానికి తనకి నిజంగా అంత ఇదిగా ఉందా అనేసి అంటుంటే ఏమైనా మైండ్ ఏమైనా లాస్ అయిందా అంటే మామయ్యని చంపిన వాడిని ఇక్కడ తీసుకొని వచ్చావు అండ్ నువ్వేదో బట్టలు తీసుకొని వచ్చావు అంటే ఎవరినో గుర్తుపట్టాలనేసి ఎవరిని ఐడెంటిఫై చేయాలి చెప్పు ఇప్పుడు చెప్పు అంటుంటే ఏంటి బట్టలు ఏంటి నువ్వు నేను ఎప్పుడు వినలేదు అనేసి వాళ్ళమ్మ అరుస్తూ ఉంటుంది. మదర్ అడుగుతుంది కదా చెప్పురా అనేసి వాళ్ళకి అరుస్తూ ఉంటుంది. పుణ్యం నీకు చెప్తున్నాను నువ్వేదో సస్పెక్ట్ చేసావంటే కదా, సో తను ఇప్పుడు మా ఫాదర్ చంపిన వాళ్ళని నువ్వు సేవ్ చేస్తున్నావా, నువ్వు ఎంత గుడ్ పర్సన్, ఆ పర్సన్ ఎవరో ఉంటే నాకు అప్పగించి నేను చూసుకుంటాను అనేసి అంటుంటే నేను తెచ్చాను నీ ప్రూఫ్ ఏంటి అంటే ప్రూఫా ఇంకా మిస్గా
నువ్వు నిజంగానే ఇలాంటి పొజిషన్ లోకి వచ్చి ఇలా చేయాలనుకుంటే ఎంగేజ్మెంట్ ఇష్టం లేకపోతే వదిలేసి, నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా కనెక్ట్ అవ్వలేదా ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి అనేసి మాట్లాడుతుంటే నాకు తెలుసు నువ్వు అప్సెట్ అయ్యావు అనేసి. కానీ ఇక్కడికి వచ్చి సీన్ చేయాల్సిన అవసరం లేదు, చాలా రెడిక్యులస్ గా ఉంది, ఇలాంటి సీన్స్ ఇక్కడగా చేయొద్దు అంటే నువ్వు సబ్జెక్ట్ మార్చొచ్చు. అవును నేను తను ఇష్టపడ్డా అయితే ఏంటి, సో నువ్వేమనుకుంటున్నావు నీ గురించి, సో ఈ 2 ఫ్యామిలీస్ లో నువ్వు ఎవరికి బిలాంగ్ కాదు, రియల్లీ నువ్వు ఒక లూజర్, ఏ ఫ్యామిలీకి నువ్వు అవసరం లేదు, నువ్వు నీ ఫ్యామిలీలో ఒక డాగ్ లాంటివి, మురుగన్ ఫ్యామిలీలో ఒక స్క్రాప్, నువ్వు ఫుడ్ కోసం వాళ్ళని అడుక్కుంటున్నావు, అయినా నువ్వు సెకండ్ యంగ్ మాస్టర్ అనేసి ఫీల్ అవుతున్నావు. నువ్వు మీ నాన్నని చంపేసినావు, మళ్ళీ నువ్వు నన్ను ఎక్స్పెక్ట్ చేసి మ్యారేజ్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నీకేం అర్హత ఉంది, నువ్వు చాలా షేమ్లెస్, నువ్వు ఇరోగెంట్, స్కీమింగ్, నువ్వు ఒక మర్డర్, నువ్వు పేరెంట్స్ ని నువ్వు మోసం చేశావు అనేసి అంటుంటే ఇంకా తనకి కోపం వస్తుంది. ఇంకా వాళ్ళ అన్న కూడా వాళ్ళ అమ్మ అలా చూస్తుంటే అందులో కూడా చూసి వస్తుంది. చూసి వచ్చి చామదాబ మీద అట్టే కొడుతుంటుంది, దానికి మండుతూ ఉంటే ఇంకొచ్చి కొట్టి ఇంక తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎంత ధైర్యమైన అనుకుంటావు అంటే ఒకరిని డిస్పరెస్ చేస్తే అందరి ముందర కొట్టకుండా ఏం చేస్తాను, రూమర్ స్ప్రెడ్ చేస్తావా అనేసి అంటుంటే మీ ఫ్యామిలీ గురించి ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు అంటే ఇంకా తల్లి చూసి గుర్తుపెడతాడు. ఇంకా తను నైస్ గా వెళ్ళిపోవాలనుకుంటుంటాడు. ఇంకా నేను ఫ్యామిలీకి డాక్టర్, సో ఇది మ్యాటర్ కాదు, నాకు కొట్టడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి, ఇంకేమైనా అర్హత కావాలి నాకు అనేసి అంటూ ఉంటుంది. సో ఇంకా తను వచ్చేసి ఏంటి బట్టలు ఆల్రెడీ నీకు రికగ్నైజ్ చేశాను, ఫీల్ అవ్వట్లేదు, భయపడడం లేదా అంటే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నాకేం భయము, నేను నీతో ఉంటే నీకేం భయము, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదా అని చెప్తూ ఉంటుంది. ఇంకా తను అవుతుంటే ఇంకా లేని తను వాళ్ళ స్ట్రెంత్ తీసుకొని వెళ్ళిపోతారు. సరిపోదాం పడాలి అనేసి వెళ్ళిపోతూ ఉంటే సో ఏమైందా కన్సిడర్ చేసావా, సో ఇంత హాస్పిటాలిటీ అవసరం లేదు, సో నువ్వు ఫ్యామిలీ పట్ల ఇలా చేయాల్సిన అవసరం లేదు, సరిగ్గా ప్రూఫ్ ఉంటే చెప్పు అంటే ప్రూఫ్ అనేసి అంటుంటే ఇంక వాళ్ళ బ్రదర్ వచ్చి కాల్చడానికి వస్తాడు. సో బట్లది ఎక్కడ అంటే ఎక్కడున్నాడు, ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ చెప్పిన అతను ఎక్కడ కనిపించలేదే, మీరు ఎవరైనా చూసారా అనేసి అడుగుతుంటారు. అయ్యో మేము ఎవరు చూడలేదు అంటుంటే అయ్యా మీరంతా ఇలా చేస్తారా అంటే మీరంతా గుడ్డలాగా ఉన్నారా అంటే ఇంకా ఇలాంటి అతను మీరు ఎలా చేస్తారంటే నువ్వు ఇప్పుడు వెళ్తావు నేను చంపేస్తాను అంటుంటే సారీ బ్రదర్ తను తప్పు చేసిన తను పంపించేస్తాననేసి తను పంపించేస్తాడు. వచ్చి నీళ్ళు చేయాలి అంటే చెత్త పనులంతా చేస్తావు అనేసి వాళ్ళ అమ్మ చేసి తన మోకాళ్ళ మీద అలాగే కూర్చొని పెడుతుంది. నువ్వు ఒక చేతగాని కొడుకురా, నేను అనవసరంగా కన్నాను, నీకు ఎన్నిసార్లు చెప్పాను, వెనకాల ఎన్నెన్నో బూతులు తీస్తుంటావు, అవుట్ సైడ్ లో ఏమో చేస్తుంటావు, ఇప్పుడు ఇంత దాకా తీసుకొని వచ్చావు మీ నాన్న రేపు దాకా, నువ్వు ఇలాంటి స్కెచెస్ థింగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వస్తావు, నువ్వు ఒక చెత్త ఎదవి, నువ్వు ఇన్కాంపిటెన్స్వి, నువ్వు అన్బయస్వి, నువ్వు అసలు మంచివాడికి కాదు, నువ్వు వేరే వాళ్ళని ట్రీట్ చేస్తావు, ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చింది అసలు నీకు ఎలాగా నేను జన్మించాను ఇలాంటి బాస్టర్కి అనేసి వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటే తనకి ఇంకా గుర్తు వస్తుంటుంది, మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లేరు, నా లైఫ్ లో నేను ఒక్కటే ఉంటాను, నా ఎనర్జీ చేసుకుంటాను, నేను ఎవరికి డిజర్వ్ కాదు అన్నట్టు తను చెప్పిన మాట తనకు గుర్తు చేస్తూ ఉంటాను. ఇంకా తనకి కోపం వస్తూ ఉంటుంది, ఇంకా అరుస్తూ ఉంటుంది. కి సంగా చేయలేను, సో నువ్వు మంచిగా చేయలేదు, సో ఏమనుకుంటున్నావు అనేసి వాళ్ళ అమ్మని మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ కోపం వస్తుంది. అక్కడ ఉండే తీస్తాను అలాగే వేస్తుంటే ఎంత లోపల అక్కడికి సుసు వెళ్తుంది. సుసు వెళ్ళేసి తను తోసేస్తుంది, ఇంకా ఆ దెబ్బ తనకి తగులుతుంది. అందులో వచ్చేసి షాక్ గా చూస్తూ ఉంటారు. లోపల ఎపిసోడ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.